నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఇప్పుడు నేను పచ్చడి చేయబోతున్నా అండి. ఏం పచ్చడి అంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చూపిస్తున్నా కదా. కొత్తిమీర పచ్చడి. దీన్ని పచ్చిమిరకాయలతో అట్టులోకి చేస్తున్నా. అండ్ పట్టిన పచ్చడిలాగా చేస్తారు చూసారా, ఎండు కారం వేసి గుడ్డు కారం వేసి దాంతో కూడా చేస్తున్నాను. అదే ఇవాళ నేను చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇలా కొత్తిమీర తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని పెట్టి కట్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఎంచుకోవడానికి నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టాను. దీంట్లో ఒక 2 స్పూన్స్ నూనె వేసాను. 2 స్పూన్స్ వేసాను. కొత్తిమీర పచ్చడి చేస్తున్నా అని చెప్పాను కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ ఒకసారి కొత్తిమీర అని చెప్పాను. ఇప్పుడు చూడండి, కొత్తిమీర 2 టైప్స్గా కట్ చేసుకున్న, సన్నగాను కొంచెం పెద్దగా. ఇప్పుడు ఆవాలు, ఆవపొడి, పచ్చిపప్పు, మినపగుళ్ళు, మెంతులు, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఇవి పచ్చిమిరపకాయలతో చేసేవి. ఇప్పుడు ఇది ఏంటంటే చింతపండు రసం తీసుకున్న, దీంట్లో ఈ కొత్తిమీర వేయటమే వేసి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, చిన్నులపాయ, ఉప్పు. ఇప్పుడు దీంట్లో ఇది బాగా పొగలు వస్తున్నాయి కాబట్టి దీంట్లో నేను పచ్చిపప్పు, మినపగుళ్ళు, మెంతులు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి, అందుకని 4 కంటే ఎక్కువ తీసుకోలేదు నేను. 4-5 చూడండి. సరే, ఈ 4-5 వేసేసాను. ఆల్రెడీ ఈ గ్యాప్ కొంచెం పచ్చిమిరపకాయలు అలా వేస్తే కుట్టుకుట్టు మంటాలుతాయి అన్నమాట. ఇప్పుడు దాంట్లోకి కొంచెం వేగగానే ఇది కూడా వేసుకుంటాను. ఇవి ఆల్రెడీ వేయించినవి కాబట్టి నేను తర్వాత వేసాను అన్నమాట. అయితే అది కొంచెం మెత్తగా అయిపోవాలి. కొంచెం వేగగానే ఇది తీసి సపరేట్గా వేయించుకోవచ్చు, లేదంటే దీంట్లోనే కలిపి వేస్తే. చూడండి వ్యూస్, ఇప్పుడు ఇది కొత్తిమీర పచ్చడి చేస్తాను. ఎలాగంటే ఇప్పుడు ఇది చింతపండు రసం కదా, కొంచెం చిక్కగా తీసుకోవాలి. ఇలాగా దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేటవి. సరే, తర్వాత ఉప్పు. ఇది చిన్న స్పూన్ కదా, అందుకని 2 స్పూన్లు కలిపి 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఈ పచ్చడి క్వాంటిటీ కొంచెం చింతపండు ఎక్కువ తీసుకున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు, చూసుకొని సరిపడినంత. తరువాత కారం, ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను.
తర్వాత మెంతి పిండి, సారీ ఆవపిండి, ఆవపిండి మెంతిపిండి పడితే టేస్ట్ బాగుంటుంది. ఆ రోజు కంటే మరుసటి రోజు ఇంకా టేస్ట్ ఉంటుంది. దీన్ని మొత్తం స్పూన్తో మిక్స్ చేసేసి తిరగమాత వేసుకోవటం. వ్యూస్, ఇందాక చిన్నులపాయ ఉంది కదా, మెత్తగా దంచైనా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కచ్చాబచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. ఇది చిన్నులపాయ అన్నమాట. ఇది మెంతి పొడి ఒక స్పూను, హాఫ్ స్పూను, మన ఇష్టం, తినే వాళ్ళని బట్టి హాఫ్ స్పూన్ చాలు. కొంచెం ఎక్కువ వేస్తే ఏంటంటే అప్పటికప్పుడు తినడానికి బాగోదన్నమాట, కొంచెం చేదుగా తగులుతుంది. కానీ కొంచెం కంపల్సరీగా వేసుకుంటే బాగుంటుంది, మంచిది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసేసి మిక్సీ వేసేసుకోవటమే. సారీ, ఇది తిరగమాత వేసేసుకోవటమే. వ్యూస్, ఇప్పుడు దీనికి తిరగమాత వేద్దామని మీద గిన్నె పెట్టాను. దీంట్లో మనకు కొంచెం చాలా నూనె కొంచెం వేసుకోవటం, లేదు కొంచెం పైకి నూనె తేలుతూ ఉండాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను కదా, దీంట్లో వేయించినవి మొత్తం వేసేసాను. ఒక కొత్తిమీర మాత్రం అట్లా ఉంచాను అనమాట. ఇవి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఈ చింతపండు అది కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది కొత్తిమీర. ఇవి మాత్రం మెత్తగా అయిపోవాలి ఇవన్నీ. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాము. ఏమన్నా ఈ పచ్చళ్ళు ఉప్పు కారం చాలకపోతే పైనుంచి కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి వ్యూస్, నూనె పెట్టే కదా, నూనె పెట్టే కదా, నేనైతే ఎండుమిరపకాయలు ముందే వేసేస్తా. ఈ ఎండుమిరపకాయలు కనుక కొంచెం అంటే నల్లగా అంటే మాడిపోకుండా నల్లగా కొంచెం వేగాలి. వేగితే ఇవి తింటే బాగానే ఉంటుంది. అయితే ఒక్కోసారి తింటా నేను, ఒక్కోసారి తిన్నా. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేయాలి. ఈ పచ్చిపప్పు మినపప్పు ఎందుకు వేయకూడదంటే, ఒకవేళ 2-3 డేస్ ఉందనుకోండి పచ్చిపప్పు మినపప్పు పచ్చళ్ళలో నానిపోయి మెత్తగా అయిపోతుంది. ఆ టేస్ట్ ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగోదన్నమాట. వెంటనే అయిపోయేటట్టయితే కనుక పచ్చిపప్పు మినపప్పు వేసుకోవచ్చు. క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటే చాలా నచ్చుతుంది అనమాట చాలామందికి. ఇప్పుడు దీంట్లో నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను అనమాట. చూడండి వ్యూస్, ఆవాలు కొంచెం ఎండుమిరపకాయల కలర్ చేంజ్ అయింది కదా, జీలకర్ర, ఇంగువ, పసుపు ఇందాకే వేయదు, దీంట్లోకి కూడా కొంచెం వేస్తున్నాను. కొంచెం కలర్ రావాలని కొంతమంది కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఒక్కొక్కసారి కలరు కోసం వేసుకుంటుంటే పసుపు వాసన వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం మీడియంగా
ఫ్రెండ్స్. నూనె అయితే ఆవాలు అయితే ఎగిపోయినాయి. ఇప్పుడైతే దీంట్లోకి ఈ పచ్చడి వేసేసుకుందాము. ఫస్ట్ టైం నాకు ఎందుకన్నా మంచి వాసన వస్తుంది ఆ పోపు. మరి పచ్చడి ఎలా ఉంటుందో తెలియదు. బాగుందని తిన్నామని రోజు నాకైతే టేస్ట్ అనిపించదు. కొంచెం చేసినప్పుడు బాగా టేస్ట్ అనిపిస్తుంది, ఎక్కువ చేసినప్పుడు అసలు వేసుకోవటమే నచ్చదు. ఇది ఫ్రెండ్స్, ఎందాక అన్నీ పచ్చివే కదా వేసింది. ఇప్పుడు నూనెలో ఇవన్నీ వేగిపోతాయి అన్నమాట. ఇది అన్నంలోకి బాగుంటుంది, అట్టులోకి బాగుంటుంది. సైడ్గా నంచుకుంటారు కదా కొంతమంది, అట్టులోకి, నూనెలోకి, పెసరట్లోకి బాగుంటుంది ఇంకా ఈ పచ్చడి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుడుగా ఉండకూడదు అనమాట. మిక్సీ లేకుండా పచ్చడి రెడీ అయిపోయింది. అయితే మరి ఇప్పుడు మీరు మిక్సీ యూజ్ చేస్తున్నారు కదా అంటే, ఇది నేను పచ్చిమిరకాయలు వేసి రెండో రకం చేస్తున్నాను అన్నమాట. మిక్సీ వాడకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట. టమాటా కూడా ఇలా చేసేసేయచ్చు. సన్నగా మొక్కలు వేసి ఉడకబెట్టి దాంట్లో ఉప్పు, కారం, చింతపండు అన్నీ గరిటెతో నలిపేసి తర్వాత వేసి మళ్ళీ ఒక 5 minutes. ఇది ఫైనల్గా గొడ్డుగారంతో చేసిన ఊరగాయ పచ్చడి లాంటి కొత్తిమీర పచ్చడి రెడీ. పచ్చిమిరకాయలతో చేసిన కొత్తిమీర పచ్చడి రెడీ అయింది. తర్వాత వేస్తున్నాను. బాండి అదే గిన్నె పెట్టాను, నూనె సిమ్లోనే పెట్టాను మాడిపోకుండా. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ కొత్తిమీర కారం చేసే కదా, కొత్తిమీర పచ్చడి ఇంకో రకం చేసే కదా, దాంట్లోనే మళ్ళీ ఇంకో 2 గిన్నెలు ఎందుకని చెప్పేసి దీంట్లోనే వాడేస్తున్నాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు. ఇందాక ఒక ఎండుమిరపకాయ తీసుకుంది కదా, దాంట్లో 3 చిన్న చిన్న తుంపులు వేసి దీంట్లో కూడా ఉంది. రెండు పచ్చళ్ళే కదా, అందుకని చెప్పేసి కొంచెం వేగగానే దీంట్లో జీలకర్ర, ఇదిగోండి ఆవాలు, నూనె కాగలేదు అయినా వేసాను. ఆవాలు, ఇది వేగగానే ఈ పచ్చడి దీంట్లో కలిపేసుకోవటమే. ఫైనల్గా నేను చేసిన 2 రకాల పచ్చళ్ళు రెడీ. ఓకే వ్యూయర్స్, ఈ పచ్చడి తీసి దాంట్లో వేద్దాము, వేసి కలుపుదాము. వ్యూయర్స్, ఫైనల్గా నేను చేసిన కొత్తిమీర 2 రకాలు రెడీ అయినాయి. ఇదిగోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.